నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటూ ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి అన్ని విధాలా ఆదుకోవాలి. కలెక్టరేట్ ఎదుట ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ధర్నా. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి అన్ని విధాలా ఆదుకోవాలని ప్రకృతి వ్యవసాయ కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యంపై ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు సిఐటియు అనుబంధమైన ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పట్ల అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం తగదన్నారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలో 17 నెలలుగా తమకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ముఖ్యంగా తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల వేతనం సక్రమంగా అందేలా చూడాలని కోరారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఈ విషయంగా ఇప్పటికే జిల్లా, రాష్ట్ర అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పట్ల మానవతా హృదయంతో స్పందించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు కృష్ణారెడ్డి, గంగిరెడ్డితో పాటు ఇతర ఉద్యోగులు, సిఐటియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంటీగా పనిచేస్తున్నాము. ఆల్ క్యాడర్ అంటే L1, L2, L3, ICRP వరకు మొత్తం క్యాడర్, మోడల్ మేకర్ అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే మాకు గత 17 నెలలుగా గౌరవ వేతనాలు రాలేదు. మొత్తం స్టేట్ మొత్తం మీద 20,000 మంది ఉద్యోగస్తులు ఉంటే 2,000 మందికి వివిధ క్యాడర్లకు నెల గౌరవ వేతనాలు వస్తున్నాయి. కానీ కింద గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామ స్థాయిలో పనిచేసే క్యాడర్లకు ఇంతవరకు 15 నెలలుగా గౌరవ వేతనాలు రాలేదు. దీనిపైన నిరసిస్తూ మాకు వెంటనే గౌరవ వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి జిల్లా అధికారులకు, రాష్ట్ర అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే 15 రోజులకు 20 రోజులకు ఇస్తామని చెప్పేసి వాయిదాలు వేస్తున్నారే కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. కాకపోతే అన్ని జిల్లాల్లో ఈ నడవన రీసెంట్గా 2 నెలలు పన్నాయి. కానీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇంతవరకు చాలా క్యాడర్స్ అంటే 50% క్యాడర్కు, కొన్ని క్యాడర్స్కి అయితే ఎంటీస్కి కానీ, మోడల్ మేకర్స్ కానీ, L1 క్యాడర్స్ కానీ వీళ్ళకు గౌరవ వేతనాలు ఇంతవరకు పడలేదు. మిగతా జిల్లాల్లో 10 రోజులైనా 2 నెలల గౌరవ వేతనాలు మన కడప జిల్లాలో ఇంతవరకు పడలేదు. కాబట్టి ఆల్ క్యాడర్ అంటే కింది స్థాయి నుంచి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మనం ఒక నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చేసి, జిల్లా ఆఫీసర్కు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఒక రెఫరెండం ఇచ్చేసి మన కార్యక్రమాన్ని ఈ యూనియన్ తరఫున ముందుకు తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కింది స్థాయి క్యాడర్ అందరూ కలిసికట్టుగా, మూకమ్మడిగా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు గంగిరెడ్డి. మాకు 17 నెలల నుండి గౌరవ వేతనము. ఇంతకు ముందే అయితే శ్రీనిధి నుంచి ఒక 6 నెలలు జరిపినారు. అదేవిధంగా SBI బ్యాంక్ నుంచి 6 నెలలు జరిపినారు. ఇప్పటి 17 నెలలు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు 17 నెలలు జీతం రాలేదు. మేమిచ్చిన రిపోర్ట్తోనే స్టేట్కి కానీ, జిల్లాకు కానీ మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన రిపోర్ట్తోనే వాళ్ళు పైకి పంపించుకొని మా RYSS సంస్థలోనే పనిచేసే వాళ్ళకు 50% జీతాలు వస్తున్నాయి. 50% జీతాలు రావడం లేదు. మేమందరం రైతు కుటుంబాలంటే వచ్చిన వాళ్ళు. రైతు కుటుంబాలు అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళ అనుభవం చేసిన తర్వాత ఈ కార్యకర్తగా తీసుకోవడం జరిగింది. MT నుంచి, అదేవిధంగా L3, అదేవిధంగా మోడల్ మేకర్సు, మాస్టర్ ట్రైనర్సు అందరూ దీంట్లో పనిచేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా మేము ప్రకృతిని కాపాడే వాళ్ళం. ప్రకృతి మేము పాటించి మా నష్టాలు, కష్టాలు అనుభవించి రిజల్ట్ వచ్చిన తర్వాత రైతు నుంచి రైతుకు తీసుకుపోతున్నాం. మాకు గౌరవ వేతనాలు ఇవ్వలేదు. అందుకని మేము 17 నెలలుగా అందరూ పల్లె ప్రాంతాల నుండి, రైతు కుటుంబాల నుంచి ఇక్కడ వచ్చిన వారే.
మేము శాంతియుతంగా నిరసన తెలిపి తక్షణమే మా గౌరవ వేతనాలు ఇవ్వాలని మన కలెక్టర్ గారికి, స్టేట్ ఆఫీసర్కి, అదేవిధంగా జిల్లా డిపిఎం మేనేజర్ గారికి అందరికీ తెలియజేస్తూ, ఇదే విధంగా మా గౌరవ వేతనాలు లేకపోతే ఈ నెల 35 తేదీ లోపల నుంచి తీవ్రంగా నిరసన చేస్తాము. 600 మంది కడప జిల్లాలో ఉన్నాము. ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి నిరసన తెలుపుతాము. మాకు 35 తేదీ లోపల గౌరవ వేతనాలు ఇవ్వకపోతే తీవ్రంగా నిరసనలు ఉంటాయి. అర్జీదారుల సమస్యలను సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయకులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జేసీ గణేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వస్తుంటారన్నారు. అటువంటి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన పీఎఫ్ డెత్ క్లెయిమ్ల సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించేలా చూడాలని కార్మిక సంఘ నాయకుడు సుంకర రవి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, అటు మున్సిపల్, ఇటు పీఎఫ్ అధికారుల తీరు కారణంగా మున్సిపల్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పీఎఫ్ సమస్య పరిష్కారానికి గుంటూరుకు వెళ్లాల్సి రావడంతో అనేక వ్యయ ప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రధానంగా అడిషనల్ మరియు కోవిడ్-19 కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల పీఎఫ్ డెత్ క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నా పట్టి పట్టినట్లు వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న మున్సిపల్ కార్మికుల పట్ల అధికారులు తీరును మార్చుకుని వారి సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీ నాయకులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇంకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కడప కార్పొరేషన్ ఆఫీసు వద్ద పిఎఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 5 సంవత్సరాల నుంచి గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ అనేక రూపాలలో మాట్లాడడం జరుగుతుంది. అనేక రూపాలలో ఆడే సమస్యలు, పిఎఫ్, ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించండి, తండ్రి పేరు తప్పుంది, బిడ్డ పేరు తప్పుంది, చనిపోయిన కార్మికులకు కానీ పిఎఫ్ క్లెయిమ్ కావడంలే, పింఛన్ రావడంలే, అనేక రూపాలలో మేము 5 సంవత్సరాల నుంచి అడుగుతా ఉంటే ఈ కార్పొరేషన్ ఆఫీసు అధికారులు కానీ, పిఎఫ్ అధికారులు కానీ, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పిఎఫ్ అధికారులు మా డబ్బులు ఉన్నాయా లేవా, మా డబ్బులు ఏమైనాయి, మా డబ్బులు కడతానరా లేదా, ఆప్ కాస్ అని ఒక కొత్త పేరుతో చెప్పి ఈరోజు మేము ఏదన్నా లోన్ పెట్టుకోవాలన్నా, చనిపోయిన వాళ్ళ జట్టు క్లెయిమ్ కావాలన్నా గుంటూరు పోవాలి. ఎంత అన్యాయం! ఈరోజు మాకు వచ్చే చాలీ జీతాలతో గుంటూరు పోయి క్లెయిమ్ చేసుకొని రావాలి. ఒక్క ఎంప్లాయీ పోతే దగ్గర 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, పిఎఫ్ అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, మీరు ఏం చేస్తున్నారు? తండ్రి పేరు మా నాయన పేరు తిరుపాలు ఉంటే దాంట్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. అట్లా తండ్రి పేర్లు బిఏతోనే ఉంటారా? అనేక రూపాయలను మేము చెప్తూనే ఉన్నాం. అట్లే కొత్త కార్మికులు ప్రైవేట్ ఏజెన్సీలోనో, వీరభద్ర షాప్లోనో, షాపింగ్ మాల్లోనో పనిచేసే వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ ఉంది. కడప నగరంలో 400 మంది కొత్త కార్మికులు, కోవిడ్ కొత్త కార్మికులు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఈఎస్ఐపిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయరు? ఎందుకంటే దాదాపు రూపాయలతో ఈరోజు మున్సిపల్ కార్మికులు 3 చనిపోవడం జరిగింది. మొత్తం వాళ్ళకి ఏమీ బెనిఫిట్స్ లేవు, మట్టి ఖర్చుల్లో ఏమి లేవు కొత్త కార్మికులకి. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కానీ సమస్య కానీ పరిష్కరించుకుంటే ఈ నెల మేము బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అవసరమైతే 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేసి, అవసరమైతే ఒకరోజు టోకన్ సమ్మెపై, అవసరమైతే రాబోయే కాలంలో ఆమరణ నిరాహార దీక్షకు కానీ సిద్ధమవుతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి తెలియజేస్తాం. కడప నగరంలో కడప కార్పొరేషన్ వ్యవస్థ మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నామంటే, దాదాపు 5 సంవత్సరాల నుంచి పిఎఫ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. కడప నగరంలో ఆప్కోస్లో కార్మికులకు అందరికి కానీ, చనిపోయిన కుటుంబాలలో కానీ కనీసం ఇంతవరకు డబ్బులు బెనిఫిట్ అనేది రాలేదు. చనిపోయిన కుటుంబాలకి కనీసం
వాళ్ళకి రావాల్సిన పింఛన్ కానీ డబ్బులు కానీ ఇవ్వకుండా ఈరోజు 5 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కార్పొరేషన్ అధికారులు. ఎందుకంటే 3 నెలలకు ఒకరిని సీట్లు మారవటం, తండ్రి పేరు తప్పు, లేదంటే భార్య పేరు తప్పు, లేదంటే కొడుకు పేరు, వీళ్ళందరి పేర్లు తప్పు ఉందనేది అన్నీ తీసుకొని రమ్మంటారు. పాస్బుక్ కానీ, లేదంటే మా నాయన వాళ్ళది ఆధార్ కార్డులు, మా నాయన వాళ్ళది జయజప్పలది ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని రండి, రేషన్ కార్డులు తీసుకొని రండి, అన్నీ తెచ్చిచ్చిన ఒకళ్ళు ఉండి తెచ్చిస్తే అవన్నీ కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీ అధికారులకి, వచ్చిన కమిషనర్లు కానీ ఎంహెచ్ఓలు కానీ పిఎఫ్ ఉండే సమస్యలను కానీ తీవ్రంగా ఖండిస్తాం, దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పడమే కానీ చేసే పద్ధతులు ఈరోజు లేరు. అదేవిధంగా కొత్తగా తీసుకున్న కార్మికులు అర్సనల్ వర్కర్స్కు వాళ్ళు దాదాపు 4 సంవత్సరాల నుంచి కరోనా నేపథ్యం నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ కానీ కల్పించమంటే ఇంతవరకు కల్పించలేదు. మరోవైపు ఇంతవరకు పెండింగ్ జీతాలు కానీ ఇవ్వలేదు వాళ్ళకి. అంతేకాకుండా ఈరోజు రాత్రి పగలు అనుకుంటా పనిచేసిన కార్మికులకి ఈరోజు రక్షణ లేకుండా నైట్లలో పనులు చేపించుకొని మహిళా లేడీస్లతో వాళ్ళతో అందరితో ఈరోజు ఇబ్బందికరంగా ఈరోజు కడప కార్పొరేషన్ అధికారులు వివరిస్తున్నారు. ఇవన్నీ కానీ మానుకోవాలి, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పోయేదానికి మేము సిద్ధంగా ఉంటాము. ఈ పిఎఫ్ సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఈ తీవ్రంగా దాన్ని తక్షణమే పరిష్కరించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లెలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకుంటూ అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. రైతు భరోసా పథకం బదులు తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా ఇంకా 20,000 కాదు కదా 20 పైసలు కూడా సాయం చేయలేదన్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, ఏరువాక పౌర్ణమి కూడా అయిపోయి వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఆర్థిక సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, 2020 సెప్టెంబర్ 1న జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 22 జారీ చేసిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం నాడు వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తోందని తెలిపారు. ఈ జీవో రైతు వ్యతిరేకమని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు టీడీపీ చెప్పాయన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 22 రద్దు చేస్తామని చెప్పారన్నారు. జీవో 22ను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తాం అని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 5,000 రూపాయలు కోత కోసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000ను కలుపుకొని 13,500 రూపాయలను రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో 49 లక్షల మంది రైతులకు 3 విడతలుగా ఇచ్చేది. మే నెలలో 7,500 రూపాయలు, అక్టోబర్లో 4,000 రూపాయలు, జనవరిలో 2,000 రూపాయలు ఇచ్చేది. మొత్తం 13,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలుపుకొని ఇచ్చేది. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని పేర్కొంది? ఈ రైతు భరోసా పథకం స్థానంలో మేము అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం అని తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. అది రైతులు నమ్మారు, ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. నెల రోజులు దాటింది అధికారంలోకి వచ్చి. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఏరువాక పౌర్ణమి కూడా పండగ అయిపోయింది. దాదాపు ఖరీఫ్ సీజన్ సుగమైంది. ఇంతవరకు మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు కాదు కదా 20 పైసలు కూడా ఇంతవరకు వేయలేదు. రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులకు సహాయం చేయాల్సిన సమయం ఇది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పథకం కింద వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలకు సంబంధం లేకుండా రాష్ట్ర బడ్జెట్ నుండే ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున
ఆర్థిక సహాయం వెంటనే చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలయ్యే విధంగా విధి విధానాలు రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది కాక ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 2020 సెప్టెంబర్ 1న జీవో నంబర్ 22 జారీ చేసింది. ఈ జీవో ప్రకారంగా రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తారు. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించారు. మిగతా జిల్లాల్లో బిగించే లోపల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయింది. కానీ ఇప్పటికీ ఆ జీవో అలాగే ఉంది. ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోను రద్దు చేస్తాం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడము ఉపసంహరించుకుంటాం, ఇది రైతుల మెడలకు ఉరితాళ్ళు బిగించడమే సమానం, ఈ లోపల ఎక్కడైనా జగన్ ప్రభుత్వము బిగించి ఉంటే దాన్ని పగలగొట్టండి అని టీడీపీ నాయకులు ఎన్నికల సందర్భంగా చెప్పారు. అధికారంలోకి వచ్చి టీడీపీ కూటమి నిలదాటింది. మొన్ననే విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం కూడా ప్రకటించారు. ఆ శ్వేతపత్రంలో కానీ లేదా బయట కానీ ఇంతవరకు ఈ జీవో గురించి ప్రస్తావించలేదు. ఆ జీవో అలాగే కొనసాగుతూ ఉంది. జీవో 22 ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో బిగించినటువంటి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అలాగే ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండు, వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ జీవో 22ను అంటే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే జీవో 22ను రద్దు చేయాలని, ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లకు బిగించిన మీటర్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల దీనస్థితిని గుర్తించి తక్షణమే కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలను ఆదుకోవాలని జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పునరుద్ధరించాలని కోరుతూ జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందన్నారు. ఈ కారణంగా ఆయా వర్గాల ఉపాధికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. చదువుకున్న అనేక మంది ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ ఆలోచన తీరును మార్చుకుని ఆయా కార్పొరేషన్లను పునరుద్ధరించడమే కాకుండా నిరుద్యోగ యువత ఉపాధికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ సత్వరమే విధి విధానాలు తెలియచేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు 2019 నుంచి 2024 వరకు అవి ఆఫ్ చేసినారు. మరి మేము అప్పుడు కూడా ఎన్నోసార్లు కూడా మేము ప్రభుత్వానికి విన్నవించినా కూడా అవి మొదలు కాకుండా అది ఏదో అమ్మఒడి ఇంకో అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. అసలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్లకు ఎందుకు ఏర్పడినాయంటే ఉపాధి కోసం ఏర్పడినాయి. అది పక్కన పెట్టేసి చేసిన గవర్నమెంట్, మరి ఈ గవర్నమెంట్ మరి ఫుల్ మెజారిటీతో వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్ని రకాలైన కార్యక్రమాలు మొదలుపెట్టింది. కానీ అతి సంఖ్యాకులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఇంతవరకు కూడా ఎవరేం మాట్లాడలేదు. కాబట్టి జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున అందరి మద్దతుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు ఆగిపోయిన సబ్సిడీ రుణాలు ఈ ప్రభుత్వం వెంటనే మరి ఇవ్వాలని, దాని విధి విధానాలు కూడా తెలియజేయాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క విన్నపాన్ని మరి మధ్యలో తీసుకొని ఇవాళ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. అకారణంగా తన భర్తతో పాటు గర్భవతిగా ఉన్న తనను కొట్టిన వారిపై తగిన చర్యలు చేపట్టి తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఓబులవారిపల్లె మండలం చిన్నరాజుపోడు గ్రామానికి చెందిన బాధితురాలు సాలమ్మ కోరారు.
కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైల్వే కోడూరు ఎస్ఐ డాక్టర్ నాయక్ తన భర్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారని, రావాలని తెలియజేస్తూ తాను పోలీస్ స్టేషన్కు వెళ్లడం జరిగిందన్నారు. అయితే ఎస్ఐ తాను గర్భవతి అన్న విషయాన్ని విస్మరించి కడుపుపై కాలితో తన్నడంతో రక్తస్రావం అయిందన్నారు. తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించడం జరిగిందని తెలిపారు. తమ ప్రత్యర్థులతో ఎస్ఐ కుమ్మక్కై ఇలా వ్యవహరించారని తెలిసిందన్నారు. ఏదైనా సమస్య వస్తే చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్ప ఇలా కొట్టడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె వివరించారు. ఈ విషయంగా తమకు తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు. నా పేరు చౌడవరం సుబ్బనరసయ్య. నేను సొంత సైనికులు అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నాను. గోలారపల్లి మండలం చంద్రాస్పూర్ గ్రామానికి చెందిన దార్ల సారమ్మ ఆవిడ దార్ల ఆనందబాబు ఆయన్ను వేరే సమస్య పైన పోలీస్ స్టేషన్ తీసుకున్నాను. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎవరు లేకపోతే అప్పుడే పోయేటప్పటికి అతను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాయక్ గారు ఆయన ఏదో కక్ష కట్టి ఆయన కొట్టినాడు. కొట్టిన తర్వాత ఆడున్న కానిస్టేబుల్ కానీ ఫోన్ చేశామమ్మా, మీ ఆయన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మీ ఆయన కొట్టినారమ్మా, తొందరగా రమ్మని చెప్పని ఎస్ఐ గారు కానిస్టేబుల్ చెప్తే ఇవి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది మా భర్త ఏం తప్పు చేయాలని కొట్టినారు సార్ అని చెప్పానంటే, ఈవిను మాలదానా నిన్ను ఊరికి రమ్మన్నారని చెప్పి ఆయన కూతు మాట మాట్లాడి ఆమె ప్రెగ్నెన్సీ అయినా కానీ ఆమెను కాల్చి తన్నాడు. తినేటప్పుడు అక్కడే పడిపోయిన తర్వాత మళ్ళీ ఆమె జరుగుతూ పోలీస్ స్టేషన్కి ఏమైనా ఇబ్బంది పడతారని అప్పుడప్పుడు మళ్ళీ అంబులెన్స్ తీసుకొచ్చుకొని తిరుగు తీసుకుపోయినారు. ఒక ఆడకూతురు భర్తను వేధించడమే కాక ఒక ఆడకూతురు తీసుకుని సపోర్ట్ కొట్టితే ఆమె కొట్టడం చాలా అన్యాయం. ఒక పవర్ఫుల్ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐగా ఉండే వ్యక్తి నాయకని ఆయన ఈ మరి దారుణంగా ఒక లేడీని కొట్టడం ఎంతవరకు కానీ మేము భావిస్తున్నాము. ఇలాంటి తప్పులు ఎక్కడ జరగకుండా న్యాయం జరగాలని చెప్పి ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాను. ఇదే విషయం ఇతను న్యాయం చేయకుండా డైరెక్ట్ హోమ్ మినిస్టర్ నేను పోయి ఆయనకు న్యాయం చేయాలని మేము అన్ని తెలుసుకున్నాము. ఆయన సపోర్ట్గా నిలబడి ఆయనకు న్యాయం చేయాలని కోరుకుంటాము. జై భీమ్, జై సమతా సైనిక్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటూ ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి అన్ని విధాలా ఆదుకోవాలి. కలెక్టరేట్ ఎదుట ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ధర్నా. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.